కూడా వివాదాలు వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళే సర్దుమణిగి గొడవలు పడి మళ్ళీ కలిసి ఉంటున్నటువంటి పరిస్థితులు ఉన్నట్లు కూడా స్థానికులైతే ప్రజలు మనకు చెప్పినటువంటి అంశాలు ఉన్నాయి. అయితే నిన్న సాయంత్రం సమయంలో దేవుడి పాటలు వింటుంది క్రాంతి. ఆ సమయంలో అమ్మద్ వచ్చి సౌండ్ తగ్గించుకోవాలి అనే విధంగా చెప్పడం జరిగిందనే విధంగా తెలుస్తుంది. అయితే ఎంతకి అహ్మద్ చెప్పినా కూడా క్రాంతి వినకపోవడం, తన దేవుడికి సంబంధించి అంటే ఇద్దరు కూడా వేరు మతాలు ఒక సాయి అంటే చూస్తుంటే ఇద్దరు వేరే వేరే మతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇంటర్నల్ గా ఇలాంటి గొడవలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళిద్దరి మధ్యలో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా? అంటే వాళ్ళిద్దరైతే లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అనేక అంశాలపైన కూడా వివాదం అయితే ఇద్దరి మధ్య కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ కూడా ఏదో నిత్య జీవితంలో వాళ్ళు గొడవలు పడుతున్నారు, కానీ మళ్ళీ కలిసి ఉంటున్నటువంటి పరిస్థితి. అయితే నిన్న మాత్రం తన మతానికి సంబంధించినటువంటి దేవుడి పాటలు క్రాంతి వింటున్నటువంటి నేపథ్యంలో అహ్మద్ వాటిని సౌండ్ తగ్గించుకొని వినాలి అనే విధంగా చెప్పడం, ఇద్దరి మధ్య దాని మీద వాదన పెరిగి ఒక రకంగా పీక్ స్థాయికి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. అయితే అటు పక్కన వాళ్ళు కానీ ఇటు పక్కన వాళ్ళు కూడా ఒకటికి రెండు సార్లు పెద్దగా అరుచుకున్నటువంటి అంశం మేము విన్నాం. సౌండ్ తగ్గించవచ్చు కదా అనే విధంగా ఆమె చెప్పడం, ఆమెమో ఏం మాట్లాడకుండా ఆమె పాటలు ఆమె విన్నటువంటి పరిస్థితి ఉంది అనే విధంగా కూడా చెప్పినటువంటి అంశం మనకు తెలుస్తుంది. అయితే ఆ అంశంలో మరి రాత్రి సమయంలో ఎలాంటి గొడవ జరిగింది ఏంటనేది మాకు తెలియదండి అనే విధంగా స్థానికులు చెప్తున్నారు. కానీ ఒక్కసారిగా ఇద్దరు కూడా గొడవలకి క్షణకావేశంలో క్రాంతి తాను వంటగదిలో పనిచేస్తూ తన చేతిలో ఉన్నటువంటి కత్తి ఏదైతే ఉందో ఆ కత్తితో తన భర్త మహమ్మద్ని అనేక సార్లు పొడిచినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అహ్మద్ అక్కడికక్కడే సోమశిల్లి పడిపోవడంతో స్థానికులను వెంటనే పిలవటం, వాళ్ళు హుటాహుటిగా విజయవాడ హాస్పిటల్కి తరలించినా కూడా అహ్మద్ అప్పటికే చనిపోయాడనే విధంగా కూడా వైద్యులైతే నిర్ధారించినట్లు తెలుస్తుంది. అంటే ఉండొచ్చు, గొడవలు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ వాటి ప్రతిఫలాలు చిన్న అంశం సౌండ్ తగ్గించేటటువంటి అంశంలో అంత క్షణకావేశానికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉందంటే సమాజంలో భార్యాభర్తల అంశం ఏ విధంగా ఉందనే దానికి నిదర్శనంగా కూడా ఈ అంశాలు అనేది నిలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళ మధ్య వాళ్ళిద్దరే ఉండటం, ఎవరు కూడా వాళ్ళతో కలిసి ఉన్నటువంటి పరిస్థితి లేదు. అంటే ఇలాంటి గొడవలు జరిగేటప్పుడు పెద్దవాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా సర్ది చెప్పేటటువంటి ప్రయత్నం ఉంటుంది. లేకపోతే ఇరుగు పొరుగుతో వీళ్ళు కనుక సన్నిహితంగా ఉన్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తే ఈ గొడవ అనేది సర్దుమణిగేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటి ఏమీ లేకపోవడం, వాళ్ళిద్దరే ఉండేటటువంటి ప్రయత్నం చేయడం, వాళ్ళలో వాళ్ళు గొడవ పడి దానిని కనీసం ఇద్దరు కూడా అంటే తగ్గేటటువంటి పరిస్థితి, అంటే నువ్వు తగ్గితే నేను తగ్గుతాననే విధంగా కూడా ఒకరిపై ఒకరు మాటలు మాట్లాడుకొని ఆ క్రాంతి అనేటటువంటి మహిళ ఒక్కసారిగా దాడి చేసినటువంటి నేపథ్యంలో భర్త చనిపోయినటువంటి సంఘటన అయితే చోటు చేసుకోవడం జరిగింది. మరి ఇలాంటి సంఘటనలకు సంబంధించి పోలీసులు అయితే ప్రస్తుతం కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నట్లు కూడా మంగళగిరి పోలీసులు అయితే చెప్తున్నారు. అసలు ఏం జరిగింది ఈ ఇన్సిడెంట్ తర్వాత క్రాంతి కండిషన్ గురించి ఏమైనా మనకు డీటెయిల్స్ ఉన్నాయా సాయి? అంటే తను ఏమన్నా రియలైజ్ అయ్యారా, తను ఏం చేశారు, ఎలాంటి పని చేశారు అనేది ఏమైనా రియలైజ్ అయ్యారా? తన కండిషన్ ఏంటి, పోలీసుల విచారణ ఎంతవరకు వచ్చింది దీనికి సంబంధించి? ఇదంతా కూడా నిన్న నైట్ సమయంలో జరగడం జరిగింది. దీంతో జరిగినటువంటి సంఘటన అంతా కూడా విజయవాడకి తీసుకువెళ్ళారు వెంటనే క్రాంతిని. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్కి మొదట వెళ్ళినట్టు తెలుస్తున్నా అక్కడ వాళ్ళు నిర్ధారించినటువంటి నేపథ్యంలో వాళ్ళు మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ కోసమని విజయవాడ తీసుకెళ్లారు. ఎవరు క్రాంతికి సంబంధించి చుట్టుపక్కల ఆయనకి సన్నిహితంగా ఉండేవాళ్ళు. అయితే ప్రస్తుతం మరి క్రాంతి ఎక్కడ ఉంది ఏంటనేది ఇంకా పోలీసులు కూడా నిర్ధారించాల్సినటువంటి పరిస్థితులు. ఆమె అయితే ఇప్పటి వరకు ఈ అంశం పైన ఎక్కడ స్పందించినటువంటి పరిస్థితి లేదు. ఆమె కొంచెం ఈ సంఘటన జరిగిన తర్వాత ఆమె వెలుగులో లేదు అనే విధంగా పోలీసులు చెప్తున్నారు. అయితే మరి కావాలని ప్రీ ప్లాన్డ్ గా జరిగిందా లేకపోతే క్షణకావేశంలో జరిగిందా అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉందనే విధంగా పోలీసులు అయితే రాత్రి మీడియాతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. కానీ ఏదైనా వాళ్ళు రిలీజియస్ డిఫరెన్సెస్ కొంచెం కనిపిస్తున్నట్లు ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్యలో. అంటే దేవుడి పాటల విషయంలోనే గొడవ అవడం, సౌండ్ తగ్గించమని, లేదు నాకు నచ్చిన పాటలే వింటానని తను చెప్పడం,
ఏదో చిన్న డిఫరెన్స్. బట్ ఓ పక్క చూస్తేనేమో లవ్ మ్యారేజ్, రిలీజన్ని వాళ్ళిద్దరూ కాదని చెప్పి పెళ్లి చేసుకున్నారు. మళ్ళీ ఇక్కడ ఇవే డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి. ఈ విషయంలో గతంలో ఏమైనా గొడవలు జరిగినట్లుగా తెలుస్తుందా మనకేమైనా? అంటే గతంలో ఈ వీళ్ళ మధ్య ఒక 6 నెలల క్రితం నుంచి కూడా కొంత చిన్న చిన్న వివాదాలు అయితే జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ అంశాన్ని పోలీసులకి దృష్టికి కూడా 1-2 సార్లు వెళ్ళినట్టు తెలుస్తుంది. ఎందుకంటే పోలీసులు పనిచేసేటటువంటి పోలీస్ స్టేషన్లోనే అహ్మద్ ఏసీ మెకానిక్ గా పనిచేస్తున్నారు. అతనికి ఆ పోలీసులతో సన్నిహితంగా ఉండటం కానీ, కాంతి కూడా 1-2 సార్లు ఈ అంశాలపైన వెళ్ళినటువంటి నేపథ్యం ఉన్నట్లు కూడా కొంత చెప్తున్నారు. అయితే క్లారిటీగా ఇంకా పూర్తిగా వివరాలు రావాలి. ఎందుకంటే ఎక్కడ కూడా కేసులు పెట్టుకునేటటువంటి అంత స్థాయి గొడవలు జరగడం కానీ లేకపోతే ఇంకోటి ఏం జరిగినట్లు కూడా ఎవరు చెప్పట్లే. కాకపోతే వాళ్ళు పేరెంట్స్ ని ఎదిరించి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి ఇద్దరే కలిసి ఉంటున్నారు. అందులో వాళ్ళు ఇద్దరు కూడా ఒకే ఏజ్ లో ఉండటం, కొంత ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం గొడవలు పడేటటువంటి సందర్భాలు ఉన్నాయనే విధంగా స్థానికులు కొంతమంది చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇంత స్థాయిలో ఎప్పుడు కూడా మేము చూసింది లేదు అనే విధంగా అయితే వాళ్ళు చెప్పారు. ప్రస్తుతం క్రాంతి ఎలాంటి అంశాలను చెప్తుందో చూడాలి. ఎందుకంటే రాత్రి సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లయితే ప్రజెంట్ అయితే మనకి తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. క్రాంతిని అదుపులోకి తీసుకున్నారు కాబట్టి మరి విచారణలో ఆమె ఏమన్నా ఈ గొడవలకు సంబంధించి ఎందుకు ఈ విధంగా ప్రవర్తించాల్సినటువంటి పరిస్థితి, భర్తని చంపేటటువంటి అంత కోపం ఎందుకు వచ్చింది అనేది కూడా తెలియాలి. ఆమె చెప్తుందా లేకపోతే మరో అంశాలు ఏమన్నా చెప్పేటటువంటి అవకాశాలు ఉంటాయా చూడాలి. ఏదైనా కానీ నిన్న జరిగినటువంటి అంటే మిగిలినటువంటి గొడవలు పక్కన పెడితే నిన్న జరిగినటువంటి అంశం మాత్రం చాలా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారంటే అంత దాకా వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉండేటటువంటి సంఘటనలు కాదు కాబట్టి మరి ఏం జరిగిందనేది చూడాలి. కాకపోతే మాత్రం పాటల మధ్య అంటే ఇద్దరు వేరు వేరు మతాల్లో ఉండటం, మరి నిన్నటి నుంచి కూడా ఆ మతాలకు సంబంధించినటువంటి ఉపవాస దీక్షలు కూడా ప్రారంభమైనాయి అనే విధంగా కూడా వాళ్ళు స్థానికులు చెప్తున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లోనే ఇద్దరు ఏదైనా వివాదానికి చోటు చేసుకున్నారా లేకపోతే ఏంటనేది చూడాలి. కాకపోతే పెద్ద పెద్దగా సౌండ్ అంశం మాత్రం అరుచుకున్నటువంటి పరిస్థితి ఉందనే విధంగా చెప్తున్నారు. మొత్తంగా ఎవరు చెప్పేటటువంటి పరిస్థితి లేకపోవడం, వాళ్ళిద్దరి మధ్య సజీవ కుదిరించేటటువంటి పరిస్థితి లేకపోవడంతో ఒక చిన్న కారణంతో శనకావేశంలో భర్తని చంపి ఆమె ఇరు కుటుంబాల నుంచి వీళ్ళు ఏమైనా దూరంగా ఉంటున్నారా? ఏమైనా గొడవలు ఉన్నాయా? ఎస్, లవ్ మ్యారేజ్ నేపథ్యంలో వీళ్ళు మాత్రమే టిట్కో ఇళ్లలో ఉండి నివాసం చేస్తున్నారు. ఆమె కూడా ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. అహ్మద్ ఏమో ఏసీ టెక్నిక్ గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళిద్దరూ జీవితం సాగిస్తున్నారు. కాకపోతే చిన్న చిన్న వివాదాలు ఉన్నాయి అనే విధంగా చెప్తున్నారు. కానీ ఒక్కసారిగా ఇలాంటి సంఘటన అనేది ఊహించలేకపోయామనే విధంగా మాత్రం అందరూ తమ విషాదాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్. విచారణకు సంబంధించి ఇంకా ఏమైనా డీటెయిల్స్ తెలిస్తే మాకు అప్డేట్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సాయి. సో సీ హౌ మీనింగ్లెస్ ఇట్ ఈస్. ఒక్కసారి చూడండి, మీరు ఇంట్లో వాళ్ళని ఎదిరించి మతాంతర వివాహం చేసుకున్నారు. మతాలతో సంబంధం లేదు మాకు అని చెప్పేసి మహమ్మద్ అబ్బాయి పేరు, అమ్మాయి పేరు క్రాంతి, వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. గొప్ప విషయం ఖచ్చితంగా. కుల మతాలతో మాకు సంబంధం లేదు, మాకు ప్రేమ ముఖ్యం అని చెప్పుకోవడం అనేది గొప్ప విషయమే. ఖచ్చితంగా చేసుకున్నారు. ఇంట్లో వాళ్ళని కూడా ఎదిరించారు. వాళ్ళతో కూడా సంబంధం లేకుండా గొడవపడి బయటకు వచ్చేసారు. టిడ్కో ఇంట్లో ఉంటున్నారట. చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు. ఏసీ మెకానిక్గా ఆ యువకుడు చేస్తున్నాడు. ఇంకేదో చిన్న ప్రైవేట్ జాబ్ ఆ యువతి చేస్తుంది. దే షుడ్ ప్రూవ్ దేర్ లవ్. వాళ్ళు ప్రూవ్ చేయాలి వాళ్ళ పేరెంట్స్కి అయినా సరే, సమాజానికైనా సరే, మాకు ప్రేమే గొప్పది అని చెప్పేసి. చివరికి ఇంత మీనింగ్లెస్గా అతని ప్రాణాలు పోవడం ఏంటి? ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు ఎగ్జాజరేట్, బట్ సిచ్యువేషన్ బయట మీకు ఇప్పటికే తెలుస్తుంది. బ్లూ డ్రమ్ అని, రైస్ కుక్కర్లని, లేకపోతేనేమో కూల్ డ్రింక్స్ అని, ఇలా మనం చూసాం కదా, హనీమూన్ స్పాట్స్ అని. ఇలాంటివి మనం గతంలో కొన్ని కేసులు చూసి ఇప్పుడు టీవీ వాల్యూమ్ విషయంలో జరిగినటువంటి ఇవి చూస్తే చాలామంది యూత్లో జరుగుతున్నటువంటి డిస్కషన్. ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు ఎగ్జాజరేట్ థింగ్స్, ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు జనరలైజ్ థింగ్స్, బట్ ఇవి జరుగుతున్న ఇదే చర్చ. అవసరమా పెళ్ళి మనకి? డ్రమ్ములు కొనుక్కోవాలా లేకపోతే కుక్కర్లు కొనుక్కుంటారా? ఇవి ఇలాంటి చర్చలే జరుగుతున్నాయి. చాలామంది యూత్లో అది సరదాగా మాట్లాడుకునే మాటలే అయినప్పటికీ దెర్ ఈజ్ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. ఇలాంటి ఇన్సిడెంట్స్
సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ మనం వరుసగా చూస్తున్నాం. వీటి ఇన్ఫ్లుయెన్స్ యూత్ మీద చాలా ఉంది. పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఆలోచిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇలాంటివి చూసి. రేపు ఎంతమంది భర్తలు వాళ్ళ వైఫ్లకో లేదంటే వాళ్ళ వైఫ్లు భర్తలకో చెప్తారా సౌండ్ తగ్గించు కొంచెం అని చెప్పగలుగుతారా? ఖచ్చితంగా వాళ్ళ మనసులో ఇది ఆలోచన రాదా ఇలాంటివి? హౌ మీనింగ్లెస్. వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంట్లో వాళ్ళని కాదని ఇద్దరు వేరే వేరే మతాలకు చెందిన వాళ్ళు ఎంత గొప్పగా బతికి చూపించాల్సింది పోయి టీవీ వాల్యూమ్ దగ్గరనో లేదంటే వాళ్ళ మతాలకు సంబంధించిన పాటల విషయంలో గొడవలు పడో వాళ్ళ దేవుళ్ళు విశ్వాసాలకు సంబంధించేవో గొడవలు పడి చివరికి ఇలా ప్రాణాలు తీసుకునే కాడికి ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకునే వరకు వెళ్ళేటట్టయితే ఎందుకు ఇంకా ఈ ప్రేమ ఎందుకు, ఈ పెళ్ళి ఎందుకు, ఇంట్లో వాళ్ళని ఎదిరించడం ఎందుకు, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు? మీకేమనిపిస్తుంది ఇన్సిడెంట్ చూస్తే? హౌ డు యూ ఫీల్ అబౌట్ దిస్? మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఈ అంశానికి సంబంధించి విచారణ జరుగుతోంది. వాళ్ళిద్దరి మధ్యలో గతంలో కూడా కొన్ని గొడవలు ఉన్నాయంటున్నారు. ఎలాంటి గొడవలు అవి? అంటే దేవుడి పాటల విషయంలోనే ఈ గొడవ మొదలైనట్లుగా కనపడుతుంది కాబట్టి ఆ కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. అంటే అలాంటి గొడవలు ఏమైనా ఉన్నాయా, మతాలకు సంబంధించిన విషయాల మీద ఏదైనా గొడవలు ఉన్నాయా వాళ్ళకి, లేకపోతే ఇంకేమైనా ఇన్సెక్యూరిటీస్ వల్ల జరిగిందా, ఇలా అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నారు.